గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ముందుకి మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగిందండి. వెహికల్ వచ్చేసి 2017 మోడల్, 10వ నెలలో రిజిస్ట్రేషన్ అయింది. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా 10వ నెలలో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అయింది. సో ఒకటే నెలలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ రిజిస్ట్రేషన్ రెండు కూడా అయినవి. సింగిల్ ఓనర్ మనకి ప్రజెంట్ ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. ఢిల్లీ 9C ద్వారకా రిజిస్ట్రేషన్. అదేవిధంగా ఈ వెహికల్ కేవలం 33,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. చాలా ఎక్సలెంట్ పీస్ అండి. బండి చూసినట్లయితే మనకి జెటా వేరియంట్ అంటే మారుతికి సంబంధించిన టాప్ ఎండ్లో సెకండ్ టాప్ వర్షన్ అండి. ఆల్ఫా అంటే మనకి టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది. దీనికి కూడా పుష్ స్టార్ట్ వస్తుంది, నావిగేషన్ వస్తుంది, బ్లూటూత్ సిస్టమ్ వస్తుంది, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి, క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, 5 గేర్ల బండి. కాకపోతే దీంట్లో క్రూజ్ కంట్రోల్ అనేది ఒకటి మనకి మైనస్ అయితే అవుతుందండి. సో ఇది జెటా. ఈ జెటా వేరియంట్ని మంచి రేటుకి మీకైతే ఇప్పించడం జరుగుతుంది. సింగిల్ ఓనరు, 2017, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. టైర్లు చూసుకున్నట్లయితే 75% ఉంది. ప్రైస్ చూసుకున్నట్లయితే 6,40,000 అడుగుతున్నాం. ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తాం, కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. నా పేరు రోహిత్ అండి, నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. ఇకపోతే బండి యొక్క ఫుల్ వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. మీకు దీంట్లో బండి ఏ విధంగా ఉంది, ఫీచర్స్ ఏంటి, క్వాలిటీ ఏ విధంగా ఉంది, డోర్లు ఎలా ఉన్నాయి, గ్లాసులు ఎలా ఉన్నాయి, పంచింగ్స్ ఎలా ఉన్నాయి, ప్రతిదీ కూడా మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేసి చూపిస్తా. చివరి వరకు చూసిన వాళ్ళకి మన యొక్క రన్నింగ్ వీడియో కూడా చివరిలో మీకైతే వెహికల్ అయితే చూపించడం జరిగింది. స్కిప్ అయితే చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి, ఓకేనా? రైట్. ఇకపోతే మెయిన్గా ఫ్రంట్ లుక్కి వెళ్ళిపోతే అండి, మీరు ఇక్కడ చూడొచ్చు ఎస్ క్రాస్ లేటెస్ట్ షేప్ అండి, ఓకేనా? దీంట్లో మొత్తం 2 షేప్లు ఉంటాయి. 2 షేప్లో ఇది టైప్ 2 షేప్ అండి. ఫస్ట్ వచ్చేసి మనకి టైప్ 1 నార్మల్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ హెడ్ లైట్ ఉంటుంది. డిఆర్ఎల్ లైట్ ఏం లేదు దీనికి, ప్రొజెక్టర్ హెడ్ లైట్ అయితే ఉంటుంది. ఫాగ్ లైట్స్ అయితే ఉంటాయండి. అదేవిధంగా మీరు రైట్ సైడ్ లుక్ చూడొచ్చు. బండికి ఎటువంటి స్క్రాచెస్, డెంట్స్ ఏమీ లేవండి. చిన్న టచ్అప్, బంపర్ టచ్అప్ అయింది అంతవరకే. బ్యానెట్ మీద ఒకటి రాయేస్తే చిన్న గీత అయితే పడింది. సో అది కూడా మనకి టచ్అప్ కింద అయితే చేశారండి. అన్ని డోర్లు, గ్లాసులు అన్నీ ఒరిజినల్ అండి. సింగిల్ ఓనరు, ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. ప్రైస్ కూడా మీకు అందుబాటులో 6,40,000 చెప్పా. డిస్కౌంట్ కూడా ఇస్తాను, మిస్ అయితే అవ్వద్దు. టైర్లు కూడా 75% అయితే ఉంది. ఓవరాల్ లుక్ అయితే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే అబ్జర్వ్ అయితే చేయొచ్చు. అదేవిధంగా మీకు ఇంటీరియర్లోని ఒక మ్యాజిక్ అనేది చూపిస్తా ఇప్పుడు. ఎందుకంటే సహజంగా దీనికి బ్లాక్ కలర్ ఇంటీరియర్ వస్తుంది. బట్ ఎవరైతే ఓనర్ ఉన్నాడో మోడిఫికేషన్ అయితే చేయించుకొని అయితే మనకి ఇంటీరియర్ అయితే మార్చుకోవడం జరిగింది. ఎందుకంటే సహజంగా ఎస్ క్రాస్లో చూసుకుంటే బ్లాక్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బ్లాక్ అను బీచ్ కలర్ కాంబినేషన్లో మనకి చేసుకున్నాడు. అదేవిధంగా సీట్ కవర్లతో పాటు మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా వీడియో. సీట్ కవర్లతో పాటు స్టీరింగ్ను కూడా మనోడు బ్లాక్ అండ్ బీచ్లో కన్వర్ట్ చేశాడు. సో ఇందాక వీడియోలో మీకు క్రూజ్ కంట్రోల్ రాదని చెప్పాను, సారీ. క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది, నేనైతే మర్చిపోయాను. క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. ఇది 17 మోడల్ కాబట్టి క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది. సో మీరు అదేవిధంగా మీటర్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కేవలం 33,000 కిలోమీటర్లు అయితే తిరిగినటువంటి బండి. షోరూమ్ ట్రాక్ అనేది కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చండి. ఇన్ కేస్ మమ్మల్ని తీసిమ్మంటే మీకు ట్రాక్ అనేది కూడా రికార్డు తీపించుకొని మీకైతే పంపిస్తాము. సో అదేవిధంగా దీని యొక్క హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మీరు ఇక్కడ కంప్లీట్గా అబ్జర్వ్ చేయొచ్చు. సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా పెడల్స్ చూడొచ్చండి. పెడల్స్ ఎంత చక్కటి కండిషన్లో ఉన్నాయో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హైబ్రిడ్ ఇంజను. మనం ఇది కనుక నొక్కినట్లయితే మనకి ట్రాఫిక్లో క్లచ్ దొక్కినప్పుడు బండి ఇంజన్ ఆగిద్ది, తర్వాత మళ్ళీ క్లచ్ దొక్కితే ఇంజన్ స్టార్ట్ అయ్యిద్ది. అదేవిధంగా పార్కింగ్, ఫాగ్ లైట్లకి సంబంధించిన బటన్. సో ఇంటీరియర్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్న, మిస్ అవ్వద్దు. ఇలాంటి సీట్ కవర్లు, ఇలాంటి ఇంటీరియర్ మనం చేయించుకోవాలంటే దాదాపుగా 20,000 ఖర్చు అయితే పెట్టాల్సి ఉంటుంది. క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుందండి, టచ్ స్క్రీన్ ఉంటుంది, దాంట్లో బ్లూటూత్, వాయిస్ కమాండింగ్, నావిగేషన్, అదేవిధంగా మనకి రివర్స్ కెమెరాతో పాటు కూడా ఉంటుంది. క్లైమేట్ కంట్రోల్ ఏసీ మనకు ఒక బటన్ నొక్కితే బయట టెంపరేచర్కి తగ్గట్టు అదే ఫిక్స్ అయితే అయిపోతుంది. ఇకపోతే వెనక లుక్ కూడా మీకైతే చూపిస్తాను, వెనక ఏ విధంగా లుక్ అందని. సో మీరు ఇక్కడ చూడొచ్చు వెనక కండిషన్. దీని యొక్క కండిషను చాలా ఎక్సలెంట్గా ఉంది. వెనక కూడా మీకు ఎటువంటి డస్ట్ అనేది లేదు, డ్యామేజ్ అనేది లేదు. సీట్ కవర్లు అంతా కూడా ఆల్ పర్ఫెక్ట్ ఉందండి. డోరేషన్. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఒక సిల్వర్ క్రోమ్ వేయించుకుంటే సూపర్ ఉంటుంది. ఇక్కడ లాక్ అన్లాక్ బటను కింద ఇక్కడ మనం ప్రెస్ చేస్తే మనకి డిక్కీ కూడా ఓపెన్ అవుతుందండి.
సో మీరు ఇక్కడ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు, ఇది మన డిక్కీ కండిషను ఏ విధంగా ఉందనేది. బూట్ స్పేస్ చాలా ఉంటుంది, లగేజ్ స్పేస్. మీకు ఇక్కడ ఈ బటన్ నొక్కినట్లయితే డిక్కీలో లైట్ కూడా మనకి ఆన్ అయితే అవుతుంది. అదేవిధంగా స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఇది 70%, 60 నుండి 70% మధ్యలో ఉంది. ఎటువంటి యాక్సిడెంట్ లేదు, డిక్కీ మారలేదు, రీప్లేసింగ్ కాలేదు, అన్ని కంపెనీ పంచింగ్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ వీడియోలో క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయొచ్చండి, మొత్తం కూడా కంపెనీ పంచింగ్స్ ఉన్నాయి. ఓకేనా, రైట్. సస్పెన్షన్ మీకు సస్పెన్షన్ పరంగా కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇది టైర్ల కండిషన్ మీరైతే చూడొచ్చు. ఓకేనా, ఎస్ క్రాస్ లుక్ అయితే మీకు కంప్లీట్గా ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు ఈ వీడియోలో రన్నింగ్ వీడియో కూడా అయితే చేసి అయితే చూపిస్తాను, రన్నింగ్ వీడియో కూడా చూడొచ్చు. బటన్ ప్రెస్ నువ్వు ఇంకా న్యాచురల్గా నువ్వు ఎలా తీయాలనుకున్నావు అలా. సో రన్నింగ్ చించి పడేసింది బండి కండిషన్, కానీ 33,000 తిరిగింది, మీరు అర్థం చేసుకోవచ్చు. షోరూమ్ ట్రాక్తో ఉంది. డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తా, కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయండి. దీని యొక్క ఫొటోస్ మీకు వాట్సాప్ ద్వారా షేర్ అయితే చేస్తాను. అమౌంట్ మొత్తం ఇక్కడ కడితేనే మనకి బండి అయితే అక్కడ డెలివరీ అవుతుంది. నా కమిషన్ 20,000, ఎన్ఓసి ఇన్వాయిస్ ఛార్జెస్ 5,000, మొత్తం 25,000. ఓకేనా. సో ఈ 6,40,000లో ఈ యొక్క 25,000 కూడా ఇంక్లూడింగ్ చేసి చెప్పాను. అది కూడా ఫిక్స్డ్ కాదు, బార్గెనింగ్ ఉంది. కాల్ అయితే చేయండి. రైట్ అండి, థ్యాంక్ యూ. వచ్చిందా?